రాష్ట్రంలో ఎరువుల కొరత, సాగునీరు అందక రైతన్నల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని, వెంటనే రైతన్నల కష్టాలను గట్టెక్కించాలని, ఎరువుల కొరత లేకుండా ప్రతి రైతుకు సాగుకు సరిపడా యూరియాను అందించాలని, తక్షణమే ఆదుకోవాలని నంద్యాల ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, వైసీపీ నేతలు నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి రైతులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక వైసీపీ కార్యాలయంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలపై సమావేశం నిర్వహించి వాటిని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 9వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలపై, ఎరువుల కొరతపై అన్ని జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాలలో వైసీపీ నేతలు రైతులకు అండగా నిలిచి సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని జిల్లా కలెక్టర్లను వినతి పత్రం అందజేయడం జరుగుతుందని తెలిపారు. దాని కెపాసిటీ 16 టీఎంసీలు, అది ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి దాంట్లో పోయి ఏం చేయాలి? ఏం చేస్తున్నారంటే దానికి వాస్తవంగా దాని నుంచి 5,000 క్యూసెక్లు మద్రాసు కాలంలో పోవాలి, అంతే వాళ్ళు తీసుకోవాల్సింది. ఇంకా ఇరిగేషన్కి 1-2 టీఎంసీలు మిగతా దానికి తీసుకోవాలి. వాళ్ళకి తెలిసి 12,000 క్యూసెక్లు ఎందుకు తీసుకుపోతున్నారు? అక్కడ కేవలము వెలుగోడు రిజర్వాయర్ నుంచి నిండిన తర్వాత బయటికి పోయి ఎస్కేప్ ఛానల్ అంటారు, ఎస్కేప్ ఛానల్ దాని పేరు ఏదో సరే, ఆ బయట పోయి వెంట ద్వారా నీళ్ళు తీసుకుపోతున్నారు. నిండిన తర్వాత వాళ్ళకి తెలిసి ఇక్కడ అవసరం లేదు, నిండింది పోయింది, దానికి ఎందుకు తీసుకుపోవాలా, తీసుకుపోయి ఇక్కడ నెల్లూరు తీసుకుపోతున్నారు. అనఫిషియల్ ఆథరైజేషన్ లేకుండా, అధికారం ఎలాంటి వాళ్ళకు హక్కు లేని కాడికి తీసుకుపోతున్నారు. ఈరోజు క్వశ్చన్ చేశాను అక్కడ పోతిరెడ్డి పార్ట్ దగ్గర నిన్న వచ్చినారు కృష్ణా రిజర్వాయర్ సంబంధించి కేఆర్ఎంబి రివర్ బోర్డు మేనేజ్మెంట్ వాళ్ళు నిన్న అక్కడికి వచ్చి క్వశ్చన్ చేసినారు. ఏం క్వశ్చన్ చేసినారంటే ఇప్పటికీ 130 టీఎంసీలు పోతిరెడ్డి ద్వారా బయటికి పోయినాయని. తెలంగాణ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఏమనుకుంటారు, ఈ మొత్తం రాయలసీమ దొంగేటి వేసుకున్నారని వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ మనకైతే మాత్రం మీకు ఎగ్జాంపుల్ చెప్పిన దాంట్లో కొంచెమే లేకపోతుంది, నిండింది. మిగతా అంతా శ్రీశైలం కుందు ద్వారా నెల్లూరు ఇంకెక్కడికడో పోతున్నాయి. ఈయన భద్రం మనం రాయలసీమ వాడుతున్నామని చెప్తున్నారు. వాళ్ళకి అమ్మాయి చెప్పినారు. సమస్యలు చాలా ఉన్నాయి. వైఎస్ఆర్ తరపున మాట్లాడే అవసరం ఎందుకు వచ్చింది? రైతు అగమ్య గోచరం ఉన్నాడు. సబ్జెక్టు పరంగా వాళ్ళ గ్రామంలో ఎంత నష్టం వచ్చినా కానీ వాళ్ళు కానీ పనిచేసాడు, నష్టపోతాడు. మార్కెట్లో 12,000 రూపాయలు వడ్లు బస్తా అమ్ముతుంటాడు, మళ్ళీ తిరిగి 4 వస్తుంటాడు. ఇది నష్టం వచ్చింది, నేను ఎందుకు పోయాలని ఆలోచన లేదు. ఇది ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అన్ని విధాలు ఫెయిల్ అని చెప్పి నేను అనుకుంటూ సెలవు తీసుకుంటాను. అంత నష్టం ఉంటే కూడా మళ్ళీ పంటకు రెడీ చేస్తే అతనికి కావాల్సిన ఎరువులు ఇవ్వరు, దానికి ఇబ్బంది పెడతారు. ఇంతకు ముందు రైతు భరోసా కేంద్రం ద్వారా ఎంత చక్కగా మేము ఇచ్చాం మీకు అందరికీ తెలుసు. సరే, మీరు రైతు సేవా కేంద్రాలను పెట్టినారు, ఏమన్నా పేర్లు మార్చుకోండి, మీరు రైతులకు కావాల్సిన టయానికి ఇవ్వండి. దీనికోసం అని చెప్పేసి మేము పోరాడి రైతుల తరఫున ఉండి రైతులకు యూరియా వచ్చేంత వరకు రైతులతోనే ఉంటాము. మేము రైతులతోనే, రైతుల కోసం ఎప్పుడైనా ఉంటాడు. దీనికోసం అని చెప్పేసి 9వ తేదీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, మేము ఇక్కడి నుంచి పోచా బ్రహ్మానంద రెడ్డి గారు, మాజీ ఎంపీ, అందరం కలిసి 9వ తేదీ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయి మెమోరాండం ఇచ్చేసి మాకు ప్రాపర్గా రైతులకు అందరికీ యూరియా కొరత లేకుండా సప్లై చేయాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడానికి మేము నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీ. రాష్ట్రమంతా 9వ తేదీ మేము కలెక్టర్ ఆఫీసులకు, ఎంఆర్ఓ ఆఫీసులకు, ఆర్డీఓ ఆఫీసులకు తీసుకుపోతాము. దానికోసం అని చెప్పి మేము రైతులతో పోరాడడానికి రెడీగా ఉంటాము, రైతులతో మేము వెన్నిటిగా ఉంటామని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. గత 7 సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన దంత వైద్యం అందిస్తున్న కేఎం రెడ్డి డెంటల్ కేర్ నంద్యాలలో అత్యంత నమ్మకమైన డెంటల్ క్లినిక్ గా పేరు పొందింది. పేద మధ్యతరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడం జరిగింది. ఫ్యామిలీ కార్డ్ లో కుటుంబంలోని 6గురికి ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్, స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు షుగర్ చెకప్లు అందుబాటులో ఉన్నాయి. మా అడ్రస్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్, సూపర్ మార్కెట్ ప్రక్కన, నంద్యాల. ఇప్పుడే కాల్ చేయండి. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.